మన చుట్టూ ఉన్న ప్రాంతంలో, మన సమాజంలో అనేక రకాల ఆచారాలు, అనేక రకాల అటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ఇల్లు కడగకూడదు అనే ఒక పద్ధతి ఉంది. శుక్రవారం నాడు డబ్బులిస్తే ఖర్చయిపోతాయేమో, తిరిగి రావేమో అనే ఒక సాంప్రదాయం ఉంది. ఇల్లు ఎదొస్తే బయటికి వెళ్ళేవారు ఆగిపోతారు కొంతమంది. కొంతమంది ఎదురు చూపులు చూసుకుంటూ అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా మంచి ఎదురు కోసం ఆశపడేవారు కొంతమంది ఉంటారు. అలా రకరకాల ఆచారాలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాయి. అయితే క్రైస్తవులమైన మనము ఆచారాలు పాటించవచ్చా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక మానవుడు ఆచారాలు ఎందుకు పాటిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి అలా చేయకపోతే, అలాంటివి పాటించకపోతే ఏదో ఒక కీడు జరుగుతుందేమో అనే ఒక భయం. రెండోదిగా అలా చేస్తే ఏదైనా ఒక మేలు కలుగుతుందేమో అనే ఒక ఆశ. ఆచారాలు పాటించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఒకటి భయం అయితే, రెండు మేలు కలుగుతుందనే ఆశ కదండి. అయితే క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఈ ఆచారాలు పాటిస్తున్నారు. అది చాలా బాధాకరమైన సంగతి. క్రైస్తవులు ఎందుకు పాటిస్తున్నారంటే అందరిలాగే భయం. అలా చేయకపోతే ఏదో జరుగుతుంది అనే ఒక భయం. నా ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ఒక వ్యక్తి, క్రీస్తును తాను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తిని మరి భయపడవచ్చా? ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెత గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో భయపడుట వలన ఉరి వచ్చును అని రాయబడి ఉంది. అంటే ఒక వ్యక్తి భయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో అనేక పర్యాయాలు, అనేక సార్లు రాయబడిన మాట భయపడవద్దు అన్నారు కదండి. కారణం ఏంటంటే మన దేవుడు మన కొరకు రక్తం ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి, తన సొత్తుగా చేసుకున్నాడు. దీన్ని నా సొత్తు అన్నాడు. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేలను పడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అందరూ భయపడుతున్నట్లుగా మనం భయపడవలసిన అవసరము లేదు. అలా భయపడి ఆచారాలు పాటించవలసిన అవసరము అసలే లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలువాడాయను. కాబట్టి అన్ని భయాల కన్నా అతి భయంకరమైన భయం ఏమైనా ఉంది అంటే అది మరణ భయం. ఆ భయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తీసివేయడానికి లోకంలోకి వచ్చారు అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తెలిసిస్తుంది. అయితే మనం ఇంకా భయపడవలసిన అవసరం ఏముంది? అన్ని భయాల కన్నా భయంకరమైన భయం మరణ భయం అయినప్పుడు మానవుడు ఇంక దేనికి భయపడాలి? ఆ భయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తీసేశారు కదా. తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు కదా. మనల్ని భయపడవద్దు అనేక పర్యాలు చెప్పారు కదా. మరి మనం ఎందుకు భయపడాలి? భయపడవలసిన అవసరము లేదు. మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. శత్రువులకు భయపడవలసిన అవసరం లేదు. సమస్యలకు కూడా భయపడవలసిన అవసరము లేదు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా చాలా మంది సమస్యలకు, శత్రువులకు మాత్రమే కాదు కానీ, మనుషులకు మాత్రమే కాదు కానీ, పిల్లి దోస్తే భయపడుతున్నారు, బల్లి మీద పడితే భయపడుతున్నారు, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు కదండి. అలా అనేక రకాల భయాలతో బతుకుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు కదండి. కలవరం ఎందుకు వస్తుంది? భయపడిన వ్యక్తే కలవరపడతాడు. అంటే ఒక వ్యక్తి భయపడ్డాడంటే, ఒక వ్యక్తి కలవరపడ్డాడు అంటే ఆ వ్యక్తిలో విశ్వాసము లేదు అని మనం అర్థం చేసుకోవాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యం. విశ్వాసము ద్వారా నీతి, విశ్వాసము ద్వారా స్వస్థత, విశ్వాసము ద్వారా అనేక అద్భుత కార్యాలు. లోకమును జీవించిన విజయము మీ విశ్వాసము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యపరచగలము. కానీ భయపడితే
కలవరపడితే ఆచారాలు పాటించడం వల్ల విశ్వాసం అనేది కోల్పోతున్నాం, అవిశ్వాసం అవుతున్నాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, మీరు మీ పితరుల ఆచారములు పాటించడం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు అని అంటాడు. కాబట్టి ఆచారాలు పాటించే వ్యక్తి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆచారాలు పాటించుట అనేది అడవిలో చెట్లు నరికినట్టు నరికేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ లోకంలోని ఆచారాలు పాటించడానికి వీల్లేదు. మనకు భయపడవలసిన అవసరం లేదు, భయపడి ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు. ఏదో మేలు జరుగుతుందని ఆశతో కూడా ఆచారాలు పాటించవలసిన అవసరము లేదు. మనకు మేలు కలగాలంటే దేవుని దగ్గరికి రావాలి. సింహపు పేలుల లేమికలవై ఆకలిగలను గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు మేలు కావాలంటే, మేలు కలగాలి అంటే, మన కుటుంబాల్లో ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని వెతకాలి. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు ఆయన. దేవుని వాక్యం చెప్పిన రీతిగా మనం ఫాలో అవ్వకుండా, దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కొనసాగించుకోకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు పాటిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసే స్థితిలో ఒకవేళ ఈ రోజు నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మన దేవుడు సాంప్రదాయాలకు ఆచారాలను విడిచిపెట్టమని చెప్పాడు ఆయన. ఐగుప్తు ప్రాంతం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు వారికి చెప్తున్నాడు దేవుడు, మీరు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పాటించవద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. కొత్త నిబంధన సంఘంగా ఏర్పరచబడిన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన ఆచారాలు మనం పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము లోక సంబంధము కాదు, ప్రత్యేకించబడిన వారము, క్రీస్తు కొరకు ఉన్న వారము. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. చీకటికి వెలుగుకి పొత్తు లేదు. లోకస్తుల వల్ల మనం పాటించవలసిన అవసరము, ఆచారాలు పాటించవలసిన అవసరం అసలే లేదు. కాబట్టి ఈరోజు మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని వాక్యానికి విధేయత చూపుచు, భయపడకుండా, కలవరపడకుండా, అవిశ్వాసం ప్రదర్శించకుండా, విశ్వాసుల వల్లే, వెలుగు సంబంధుల వల్లే ఈ లోకంలో జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వల్ల ప్రకాశించడానికి దేవుడు మనందరికీ కృప చూపించింది గాక.